తెలంగాణ హైకోర్టును యాంకర్ శ్యామల ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరిలను పంజాగుట్ట పోలీసులు నిన్న సుదీర్ఘంగా విచారించారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్ పారిపోయారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని సినీ తారలపై కేసులు నమోదయ్యాయి. సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నారు పోలీసులు. యాంకర్లు విష్ణుప్రియ, రీతు చౌదరిలు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇవాళ మరికొందరు సెలబ్రిటీలను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి పంజాగుట్ట పోలీసుల విచారణలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నలుగురిని విచారించారు పంజాగుట్ట పోలీసులు. టేస్టీ తేజ, అలాగే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, అలాగే రీతు చౌదరి, విష్ణుప్రియ, ఈ నలుగురిని కూడా విచారించారు సుదీర్ఘంగా. ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా విష్ణుప్రియాని విచారించారు పోలీసులు. విచారణలో భాగంగా వారి దగ్గర ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అలాగే మిగతా ఏ మార్గాల్లో వీళ్ళు డబ్బు ట్రాన్సాక్షన్స్ జరిపారన్న కోణంలో అయితే పోలీసులు విచారణలో అయితే పూర్తి వివరాలను అయితే సేకరించారు. మధ్యాహ్నం తర్వాత రీతు చౌదరిని విచారించారు పోలీసులు. అందుబాటులో రాని మరికొందరు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. విచారణ భయంతో ఇప్పటికే హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సునీల్ యాదవ్ ఈ ముగ్గురు కూడా పారిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఇప్పటికే సినీ తారల మీద మియాపూర్లోను, అలాగే మియాపూర్లో ఏదైతే పలువురు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు మియాపూర్లో సినీ తారల మీద కూడా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి సెలబ్రిటీలు కూడా వారి పిఆర్ఓలతో పాటు ఏదైతే గతంలో ఎప్పుడో చేసినటువంటి యాడ్ ఇది, దానికి సంబంధించి ఆ యాడ్ ని మళ్ళీ పునరావృతం చేయలేదు అన్న కోణంలో కూడా వారు కూడా పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా గేమింగ్ యాక్ట్ అమల్లో ఉంది, ఐటీ చట్టం కూడా అమల్లో ఉంది. మియాపూర్ చెందినటువంటి ఎవరైతే ఫణీంద్ర శర్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నెల 17వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, అలాగే మియాపూర్ లో నిన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏదైతే శ్యామలాని, శ్యామలాని, సుప్రీతాని, భయ్యా సునీల్ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ వీరందరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవ్వాల్సిందిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మొత్తం ఏదైతే బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి 33 మంది దాకా కూడా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎంతమందిని విచారిస్తారు, ఎంతమంది సెలబ్రిటీలు వారి వ్యక్తిగత న్యాయవాదులతో అప్రోచ్ అవుతారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాను చేసింది యాడ్ గతంలో ఎప్పుడో 9 ఏళ్ల క్రితం
క్రితం చేసింది అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే నేరమే. ఏదైతే బెట్టింగ్ యాప్ అనేది ఏదైతే ఉందో దేశ ఆర్థిక వ్యవస్థని సమూలంగా నాశనం చేసేటటువంటి యాప్. అలాగే ఏదైతే పేద మధ్య తరగతి వాళ్ళు సులభంగా డబ్బును సంపాదించడానికి ఇలాంటి మార్గాల్ని ఎంచుకొని ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ యాప్ల వల్ల దాదాపు గత ఏడాది 970 దాకా కూడా మరణాలు సంభవించాయి అన్న కోణంలోనే పూర్తి స్థాయిలో దీని మీద నిఘా, అలాగే ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీస్ ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా పోలీసులు నిఘా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ లో, హైదరాబాద్ కమిషనరేట్ లో నమోదైనటువంటి కేసుల్లో ఎవరెవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, సినీ తారలు, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా విచారణలో ఎదుర్కొనాల్సి ఉంటుంది. వారి వద్ద ఉన్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అలాగే వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ మొత్తం మూలాలు ఏంది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం నోటీసుల్లో భాగంగా ఇవాళ ఏదైతే నిన్న విచారణకు హాజరవ్వాల్సినటువంటి పలువురు ఇవాళైనా విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉన్నదైతే తెలుస్తోంది. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.